వెల్కమ్ టు ఈనాటి వార్తా న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రాంతం అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో రాజకీయ రంగ ప్రవేశం చేసి అసెంబ్లీ స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని పరిపూర్ణానంద స్వామి తెలిపారు. తాను గెలుపొందిన తక్షణమే ప్రతి కుటుంబానికి ₹1,00,000 లబ్ధి చేకూర్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేశానని స్వాతంత్ర అభ్యర్థి పరిపూర్ణానంద స్వామి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం స్వామి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ తాను పార్టీలకు అతీతంగా హిందూపురం అసెంబ్లీ స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తనకు ఎన్నికల సంఘం అగ్గిపెట్టు గుర్తు కేటాయించడం జరిగిందని వారు తెలిపారు. పార్టీలకు అతీతంగా అది ఖచ్చితంగా నిర్వహిస్తూ ఈ నా గెలుపు తర్వాత ఈ హిందూపురం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ₹1,00,000 లబ్ధి చేకూరే గొప్ప ప్రణాళికతో నేను ముందుకొస్తున్నాను. ఆ ప్రణాళిక ద్వారా ప్రతి ఇంటికి ₹1,00,000 లబ్ధి చేకూరుతుంది. ఇది ప్రభుత్వ పథకంతో సంబంధం లేదు. ఇది నేను వ్యక్తిగతంగా ఆలోచించి ఆ ప్రణాళికను నేను రూపొందించాను. కాబట్టి తప్పకుండా ఈ ప్రణాళిక ద్వారా హిందూపురం టౌన్లోనే మీరందరూ చూస్తారు. ఆ లబ్ధి పొందిన వ్యక్తుల్ని కూడా తర్వాత మీరు పలకరించవచ్చు, పరిశీలించవచ్చు. ఇది నేనేదో ఊరికినే నోటి మాట చెప్పట్లేదు. కాల వ్యవధి గెలిచొచ్చిన వెంటనే దాన్ని సర్వే చేసి దాని తాలూకా దానికి ఎలాగ దాన్ని అనుసంధానం చేయాలి, ఆ అంశాలనేటువంటి చూసి ఖచ్చితంగా 1,00,000 లబ్ధి చేకూరేటువంటి ఆ ప్రణాళికని ఇంప్లిమెంట్ చేస్తాము. దానికి 1 సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాల్లోపు పూర్తి చేయాలనేటువంటిది మా ప్రగాఢమైన సంకల్పం. 2 ఏళ్లలో పూర్తయిపోతుంది. ఎందుకంటే ఇది నేను ఒక్కడనే కాబట్టి, ఇది నేను ఒంటరిగా చేయాల్సింది. నేనేదో ఈరోజు 1 నెల 2 నెలలు అంటే సరికాదు. సరిగ్గా సంవత్సరం నుండి 2 సంవత్సరాల్లో అయితే కార్యక్రమం అయితే వచ్చిన 3 నెలల తర్వాత మొదలు పెట్టేస్తాం. ఆ కార్యక్రమం అంటే నగదు రూపంలో వాళ్ళకి లబ్ధి జరుగుతుందా లేదంటే మీరు అడుగుతారని తెలుసు. అంటే డబ్బు ఇవ్వడానికి నా చేతిలో డబ్బు ఏం లేదు. రెండోది, డబ్బు ఇవ్వడం నా లక్ష్యం కాదు. వాళ్ళకి ₹1,00,000 లబ్ధి చేకూరేటువంటి ప్రణాళిక అది ఏమిటి, అది ఎలాగనేటువంటిది అద్భుతంగా తయారైంది. నేను 10వ తేదీ బహిరంగ సభలో దాని యొక్క ప్రాజెక్ట్ని మీకు మీడియాకి కూడా సంపూర్ణంగా నేను తెలియజేస్తాను. అతిపెద్ద బహిరంగ సభని 10వ తేదీన మనకు అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఏర్పాటు చేస్తున్నాము. తప్పకుండా ఈ ₹1,00,000 లబ్ధిని చేకూర్చేటువంటి ప్రణాళికని మీ ముందు ఉంచుతాను. అంతవరకే కాదు, నా తదనంతరం కూడా వాళ్ళకి ప్రతి 5 ఏళ్లకు ₹1,00,000 లబ్ధి అలా చేకూరుతూనే. ప్రభుత్వంతో సంబంధం లేదు. ఇది నేను వేరుగా చేస్తున్నాను. నేనేంటనేది మీకు అందరికీ చెప్తాను. మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. నేను చెప్పానంటే నిలబడతాను. అది గెలిచి వస్తే నాకు సాధ్యమవుతుంది.